హలో ఎవ్రీవన్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాలూరు వెళ్ళిన లాస్ట్ వీడియో చూసారు కదా అండి. దాని కంటిన్యూషన్ అన్నమాట ఇది. పండగలోకి బయటకు అలా తిరగడానికి వెళ్ళాం కదా, భోజనం చేయడానికి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట. వీళ్ళని చూడండి, సోఫాలో మంచిగా రిలాక్స్ అయ్యి చేకోడీలు అవి తింటున్నారు. మేము ఇప్పటి వరకు బయట తిరిగి వచ్చాం కదా, దాహంగా ఉందని చెప్పేసి అక్క వాటర్ తాగుతుంది. అలా అందరం కలిసి సరదాగా కొద్దిసేపు టీవీ చూసామన్నమాట. భోజనం చేసేసి దగ్గరలో ఎగ్జిబిషన్ ఉందని చెప్పేసి పిల్లలు తీసుకొని వెళ్ళాం. చుట్టూ లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు, ఎంట్రన్స్లోనే ఉన్నాం. మా పిల్లలు అప్పటి స్టార్ట్ చేసేసారండి, అది ఎక్కేస్తాం ఇది ఎక్కేస్తాం అని చెప్పేసి ఒక్కటే గోల్ అన్నమాట. ఇక్కడ అన్న చెల్లెల్ని ఇద్దరిని చూడండి, ఒకరు ఏది ఎక్కుతానంటే ఇంకొకరు కూడా అదే ఎక్కుతా అంటారు. ఇద్దరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరిని చూడండి, వాళ్ళ డాడీతో కలిసి ఫస్ట్ ఏట్ ఎక్కాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అందరం కలిసి జాయింట్ వీల్ ఎక్కుదామన్నారు. నాకు చాలా భయం, ఎక్కలేదన్నమాట. నేను వెళ్ళలేదని చెప్పేసి జాయింట్ వీల్ వాళ్ళు కూడా ఎక్కలేదు. ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కుదామని చెప్పేసి ఎక్కారన్నమాట. చూడండి, అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆపేంత వరకు అలా అరుస్తూనే ఉన్నారండి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు కళ్ళు తిరిగేస్తున్నాయి, కడుపులో తిప్పేస్తుంది అనుకుంటూ వచ్చేస్తున్నారు. అలా ఒక్కొక్కటిగా వాళ్ళకి నచ్చినవి ఎక్కారన్నమాట. ఫైనల్లీ పిల్లలు అయితే మాత్రం ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిసేపు అక్కడే అలా టైం స్పెండ్ చేసాం, పిక్స్ అవి తీసుకున్నాం అన్నమాట. పిల్లలు ఐస్ క్రీమ్ తిందామంటే వెళ్ళాము. చూడండి ఎలా తింటున్నారో. ఐస్ క్రీమ్ చూస్తే మనకి అసలు మనసు ఆగదు కదా, పిల్లలు ఏమైనా ఊరుకుంటారా. వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నా. ఐస్ క్రీమ్ తినడం అయిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక ఇంటికైతే వచ్చేసాం. నైట్ అంతా మంచిగా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. టిఫిన్ చేయడం అయిపోయిందన్నమాట. అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. లంచ్కి స్పెషల్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ స్వీట్ అన్నమాట, నెక్స్ట్ గారి, బిర్యానీ, పెరి చట్నీ, అలాగే మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్, రసం, లాస్ట్లో పెరుగు అన్నమాట. ఇలా మంచిగా అన్నీ చేసి పెట్టేశారన్నమాట. ఇంక తినడమే లేటు. చూడండి, పిల్లలందరూ కలిసి వడ్డిస్తున్నారన్నమాట.
ఇలా పండుగలు అవనివ్వండి, లేదంటే వేరే అకేషన్స్ అవనివ్వండి, అందరం కలిసి ఒకే దగ్గర ఇలా వండుకొని తినడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది కదా. అందరం తినేస్తున్నాం అన్నమాట. మా సాయిని చూడండి, వాళ్ళ అమ్మకి ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో. అక్కకి చిన్న యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ బాగాలేదన్నమాట, అందుకని చెప్పేసి కొడుకు ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో. ఈ పండుగ సందర్భంగా ఈ 4 రోజులు అందరూ బాగానే కలుసుకుంటారు. తర్వాత అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సరే, అప్పుడప్పుడైనా సరే ఇలా అందరూ కలిసి ఉంటేనే కదా రిలేషన్స్ బాగుంటాయి. నాకైతే ఈ 4 డేస్ కూడా చాలా మంచిగా అనిపించింది. అందరూ తిన్న తర్వాత లాస్ట్లో సాలు, అక్క, బావ తింటున్నారన్నమాట. ఇక్కడ పిల్లల్ని చూడండి, ఇంకా ఎవరైనా వస్తే వడ్డించుదామని చెప్పేసి చూస్తున్నారు. ఇంక అందరం లంచ్ కంప్లీట్ చేసేసాం. ఈవినింగ్ టైంలో మేడ మీదకి ఎక్కి చూస్తే ఈ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్న చెల్లెళ్ళని ఇద్దరిని చూడండి డాన్స్ స్టార్ట్ చేశారు. మళ్ళీ నైట్కి అందరం కలిసి ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే చూడండి ముత్యాలమ్మ తల్లి గుడి కనిపించింది. లైటింగ్ అది పెట్టి బాగుందన్నమాట. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్రోగ్రామ్ దగ్గర జనాలను చూడండి ఎలా ఉన్నారంటే బాబోయ్, కాలేజ్ గ్రౌండ్లో పెట్టారనమాట ఈ ప్రోగ్రామ్. చాలా పెద్ద గ్రౌండ్ ఇదంతా కూడా, అసలు ఖాళీ లేదన్నమాట. డీజోడీ నుంచి పండు వాళ్ళు వచ్చారు, అస్సలు ఖాళీ లేదండి బాబు. శక్తి డాన్స్లు అవి కూడా చాలా బాగా చేశారండి. అలా ఉండే కొద్ది జనం ఇంకా పెరిగిపోతున్నారు. పిల్లలందరికీ నిద్ర వచ్చేస్తుందంటే కొద్దిసేపు చూసి ఇంటికి వచ్చేసామన్నమాట.
ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ మేడ మీద అందరం అలా సరదాగా కూర్చున్నాం. అందరం ఉన్నాం కదా అని చెప్పేసి జల్దీ ఫైవ్ స్టార్ట్ చేసామన్నమాట. అలా కొద్దిసేపు సరదాగా టైం గడిచిందన్నమాట. సరదాగా పిల్లలు డాన్స్ చేస్తామన్నారు. ఇంకా జల్దీ ఫైవ్ ఆడడం స్టాప్ చేసేసాం. పిల్లలు డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారన్నమాట. కుర్చీని మాట్లాడకి కుర్చీని మాట్లాడకి పిల్లలు డాన్సులు చూసి అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అలా కొద్దిసేపు మంచిగా టైం పాస్ అయిపోయింది. మళ్ళీ నైట్కి అందరం కలిసి అలా బయటకు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడున్న 4 రోజులు కూడా ఫుల్గా తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు అందరూ కలిసి సరదాగా ఎలా డాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రభాని చూడడానికి వెళ్తున్నాం. చూడండి ఆ లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా హైట్లో ఉంది. ఆ వీరభద్రుని ప్రభా దర్శనం చేసుకున్నాం. అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకున్నాం. పిల్లలతో ఈ పండగ 3 days ఎలా ఉండాలో అనుకున్నాం, కానీ మేము 4 days ఉన్నాం. అక్క వాళ్ళు ఇంకో 2 days ఉండి వెళ్ళండి అంటున్నారు, కానీ కుదరలేదు. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా చిన్న సజెషన్ అండి, మీ లైఫ్లో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఇలా అప్పుడప్పుడైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండండి. చాలా బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇంకంతేనండి సాలూరు పండగ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.